మలయాళం సినిమాలు అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది మంచి ఫీల్ గుడ్ సినిమాలు. అలాగే బుర్రలు పదును పెట్టే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్కి కూడా మాలీవుడ్ పెట్టింది పేరు. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఒక స్టైలిష్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. తాను డైరెక్ట్ చేసిన తొలి సినిమా లూసిఫర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రానికి కొనసాగింపుగా భారీ బడ్జెట్తో హై యాక్షన్ పొలిటికల్ డ్రామాగా L2 ఎంపురాన్ని తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎన్నాళ్ళుగానో సోలో హిట్ కోసం ఎదురు చూస్తున్న మోహన్ లాల్కి ఈ చిత్రం ఆ రేంజ్ హిట్ని అందించిందో లేదో ఇప్పుడు చూద్దాం. ఎంపురాన్ కథ లూసిఫర్కి కొనసాగింపుగా మొదలవుతుంది కనుక లూసిఫర్ చిత్రం చూసిన వాళ్ళకే ఇది కనెక్ట్ అవుతుంది. లూసిఫర్ సినిమాలో చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండానే డైరెక్టర్ వదిలేశారు. అందులో ముఖ్యమైనవి అసలు ఎవరి స్టీఫెన్ నడుంపల్లి, ఖురేషీ అబ్రహం, IUF లీడర్ PK రామదాస్కి స్టీఫెన్కి లింక్ ఏంటి, జైద్ మసూద్ ఖురేషీ అబ్రహంకి మధ్య కనెక్షన్ ఏంటి, ఇలా చాలా ప్రశ్నలకి ఎంపురాన్ సినిమాలో సమాధానం దొరికింది. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే PKR వారసుడిగా CM పదవి చేపట్టిన జితిన్ చేసే అవినీతిని హీరో ఎలా అడ్డుకున్నాడు అనేదే స్టోరీ. కాగా మోహన్ లాల్ స్టైలిష్ లుక్స్, పృథ్వీరాజ్ మేకింగ్ అండ్ టేకింగ్, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇకపోతే బలహీనమైన స్టోరీ, ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఈ పార్ట్లో ఎమోషన్ సీన్లు పెద్దగా లేకపోవడం, ఉన్నా అవి పెద్దగా పండకపోవడం, అలాగే సినిమా నిడివి, మరోవైపు స్లోగా ఉండడం కూడా ఈ సినిమాకు మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. మొత్తంగా L2 ఎంపురాన్ సినిమాకి పొలిటికోస్ అందిస్తున్న రేటింగ్ 3/5గా చెప్పుకోవచ్చు. అంటే పొలిటికోస్ 3 స్టార్ రేటింగ్ ఈ సినిమాకి అందిస్తుంది.